తల్లిని ఎప్పుడు ఒళ్ళోనే పెట్టుకున్నానయ్యా. రెండే 2 నిమిషాల్లో పిల్లోడి కోసం ఫుడ్ తయారు చేద్దాం, ఆకలేస్తుందని నేను వదిలేను సార్. రండి ఇంకా మైకులు రండి అయ్యా. ఎందుకు సార్ కంటెంట్ కోసం మీరు ఇంత తపన పడుతున్నారు? ఒక చిన్న పిల్లాడు చచ్చిపోయాడు స్విమ్మింగ్ పూల్ లో నిర్లక్ష్యం వల్ల. తల్లి లేదు, నిర్లక్ష్యం మాట్లాడాలనుకుంటే చెప్పండి సార్. ఆ ప్లేస్ లో తల్లి లేదు, తండ్రి లేడు. పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యము లేదు, వాళ్ళు మా వైపు నిలబడున్నారు. పోలీసులు మా కోసమే ఉంటారు సార్, వాళ్ళు ఏ రోజుకైనా మా కోసమే ఉంటారు సార్. ఇంకా వాళ్ళు పనిష్మెంట్ అనేది వాళ్ళ ద్వారా రావాలి. మేము ఏమంటున్నామంటే మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మేము అందరం కూడా ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఛానల్ కూడా మీరు తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని చెప్పి ఇక్కడ ఏ ఒక్కరు కూడా అనలేదు. ఇక్కడ నేను కన్వే చేయాల్సింది యాజ్ ఎ మదర్ గా నేను కన్వే చేయాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, తీసుకెళ్లిన తాత లేడు, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సెక్యూరిటీ వాడు లేడనుకో, మానిటరింగ్ టీమ్ ఏం చేస్తుంది? నేనేమంటానంటే వినండి, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని మేము ఎవరిని నిందించట్లేదు, కానీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోలేదు. మీరు చంపారని నేను అనట్లేదు, మీరు పెట్టాల్సిన బాధ్యత మీది. విషయంలో పెట్టలేదండి వాళ్ళు. ఏ విషయం? వాళ్ళు మా బాబు చచ్చిపోయాడనే కాదు, ఇంకొక బాబు చచ్చిపోవడానికి రూల్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీ కట్టారు, మీరు దానిలో ఉంటున్నారని నా మ్యాటర్ కాదు అది. నేను నా బిడ్డ చచ్చిపోయాడని వదిలేసే టైప్ కాదు. ఏడోటాలు అయిపోయింది, న్యాయం జరగాలి ఇక్కడ. ఎవడు చచ్చిపోయాడు? నా కొడుకు చచ్చిపోయాడు, కన్న తల్లి నేను. చచ్చిపోయిన క్షణంలో తల్లి తండ్రి లేకపోతే న్యూస్ రిపోర్టర్స్ అందరూ తల్లి తండ్రి నిర్లక్ష్యం రాస్తారా? జరిగింది అక్కడ వర్టెక్స్ ప్రైమ్ లో జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ అని తెలీదా? సెక్యూరిటీ ఉండాలని తెలీదా? ఏమైంది సెక్యూరిటీ? ఆ మాట రాయడం రాదా మీకు? మైకులు పెడుతున్నారు, కెమెరాలు పెడుతున్నారు. మినిమం ఒక ఫెన్సింగ్ గానీ ఏదైనా ఒక గేట్ గానీ ఉంటే పిల్లాడి ఎలా ఉంటాడు కదండి. సార్ జరిగిపోయిందిలే అనుకునే టైప్ కాదు నేను, వదిలేది లేదు. అక్కడ మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ అనేది వాళ్ళు అసలు మనకి చూపించట్లేదు సార్. ఏదైనా అడిగితే నాట్ వర్కింగ్ అని చెప్తున్నారు సార్. చాలా మీరు ఎందుకు తెచ్చారు పిల్లోడిని ఇక్కడికి అని అడుగుతున్నారు సార్. అదే అడగాల్సింది. అమ్మా మాది మిస్టేక్, సెక్యూరిటీ వాళ్ళని పెట్టలేకపోయాము. ఒక్క సెక్యూరిటీ సార్ 285 ఇల్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క మనిషి, ఆ అన్ని అపార్ట్మెంట్లకి అదే స్విమ్మింగ్ పూల్.